టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్, అన్నమయ్య జిల్లా మదపల్లిలో అయితే ఉన్నాం. ఇక్కడైతే కొత్తగా ఒక మెడికల్ షాప్ అయితే ఓపెన్ చేశారు. దాని పేరు ఏమిటంటే శ్రీ దుర్గా మెడికల్ షాప్స్. ఇక్కడైతే ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయని చెప్తున్నారు. ఇంతకు ఇక్కడ మెడిసిన్స్ దొరుకుతున్నాయి, లేకపోతే బేబీ కేర్ దొరుకుతున్నాయి, అలాగే సర్జికల్స్ కావాల్సినవి ఏమైనా దొరుకుతున్నాయి అనేది ఇక్కడ ఎవరైతే ఆధ్వర్యంగా తీసుకున్నారో వారి మాటలు అయితే తెలుసుకుందాం. ఈరోజు కదిరి రోడ్లో కాట్లాడపల్లి క్రాస్లో శ్రీ బాబు గారు శ్రీ దుర్గా మెడికల్స్ను ఈరోజు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, అలాగే కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్క కస్టమరు ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా దుర్గా మెడికల్స్కి వచ్చి మీ సొంత మెడికల్స్ అని చెప్పి ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. కాట్లాటపల్లి దగ్గర నీరుగుట్టపల్లిలో శ్రీ దుర్గా మెడికల్స్ ఓపెన్ చేయడం జరిగింది మా తమ్ముడు ప్రభు ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరూ ఈ ఏరియా వాళ్ళు కాకుండా మదనపల్లి వ్యాప్తంగా అందరూ వచ్చి ఇక్కడ మంచి డిస్కౌంట్ ప్రైజెస్తో సేల్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా స్టాక్ రావాల్సి ఉంది. సో మెడికల్స్, సర్జికల్స్, బేబీ కేర్కి సంబంధించిన అన్ని రకాలవి వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. సో అందరూ ఈ షాప్కు ఇచ్చేసి ఇక్కడ కొనుక్కోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మా తమ్ముడికి. థ్యాంక్ యూ. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే త్వరలోనే మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభవార్త వింటారు. ఎందుకంటే ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల మునుపు మహానాడులో ఏదైతే మదనపల్లిని జిల్లా చేస్తానన్నాడో అది మాటకు కట్టుబడి ఇంకా దాదాపు ఇంకా 1 నెల తర్వాత మదనపల్లిని జిల్లా చేయబోతున్నట్టు ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి మదనపల్లి నియోజకవర్గం జిల్లాలో ఈరోజు ప్రభు నాకు తమ్ముడు లాంటి వాడు. ప్రభు పరిమళ ఈరోజు మెడికల్ షాపు ఓపెన్ చేస్తున్నందుకు చాలా శుభ పరిణామం. ఇంకా రాబో రోజుల్లో మదనపల్లి నియోజకవర్గంలో, ఎందుకంటే జిల్లా అవుతుంది కాబట్టి, ప్రభు దంపతులు ఇంకా ఈ మదనపల్లిలో ఇంకా ఎన్నో మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ మీకు అన్న తమ్ముడు వల్ల నేను తోడు ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భగవంతుని ఆశీస్సులు ఉండి ఇంకా ఇలాంటి మెడికల్ షాపులు మదనపల్లిలో ఇంకా ఎక్కువ స్థాపించాలని. ఎందుకంటే ఇక్కడ నీరుగుట్టువారిపల్లి కంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది నేతన్నలు, నేత కార్మికులు ఉన్నారు. అటువంటి నీరుగుట్టువారిపల్లిలో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలోనే ఎవరికైనా ఏదైనా మెడికల్కి సంబంధించి ఏది కావాలని ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గా మెడికల్ స్టోర్ యజమానికి, అదేవిధంగా ప్రభుకు, అందరికీ కూడా బాగా వ్యాపారం జరగాలని సుఖ సంతోషాలు కోరుకుంటూ అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని కోరుకుంటున్నాను. ఈరోజు మా మిత్రుడు ప్రభు ఆహ్వానం మేరకు తను మెడికల్ షాప్ దుర్గా మెడికల్స్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అలాగే తన కంగ్రాచులేషన్స్ చెప్తూ బిజినెస్ మెడికల్ షాపు ఇది కరెక్ట్ ప్లేస్లో ఉంది. మార్కెట్ యార్డ్, టొమాటో మార్కెట్ యార్డ్ ఆపోజిట్ బాగా రద్దీ ఉండే ఏరియా ఇది. ఇక్కడ మెడికల్ షాప్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎంతో అవసరం ఉన్న లొకేషన్ ఇది. ఈ లొకేషన్లో ఈ మెడికల్ షాప్ కానీ ఇంకా ముందు ఇలాంటి మెడికల్ షాప్స్ ప్రభు ఇంకా చాలా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. నమస్కారం. ఈరోజు తమ్ముడు ప్రభు శ్రీ దుర్గా మెడికల్స్ పేరు మీద మెడికల్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి మా అందరికీ, ముఖ్యంగా మా లోకేష్ అన్న గారికి, ప్రభుకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులందరికీ ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. మెడికల్ స్టోర్ బాగా జరగాలి. ఇటువంటి షాపులు ఇంకా 10 ఓపెన్ చేసి అందరికీ ఆదర్శంగా నిల్చోవాలని ఆ భగవంతుని అల్లాని మనస్ఫూర్తి కోరుకుంటూ వ్యాపారం బాగా జరగాలని అల్లాని కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ ప్రభు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఒక మేడం అయితే ఉన్నారు, ఆమెతో మాట్లాడదాము. ఇంతకు ఇక్కడ ఏం దొరుకుతుంది అన్న? నమస్తే అన్న. నమస్తే భయ్య. అన్న మీ పేరు అన్న? నా పేరు ప్రభు. రండి ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు అయితే కొత్తగా అయితే ప్రారంభించారు. ముందుగా పేరు శ్రీ దుర్గా మెడికల్స్ అని పెట్టారు. పేరు ఎందుకు అలా పెట్టారు? మాకు అమ్మవారు అంటే మేము ప్రతిసారి అమ్మవారి దసరా చేస్తాము. సో మాకు అమ్మవారు అంటే బాగా నమ్మకం. సో అమ్మవారి పేరు పెట్టి మేము అన్ని ఆ బిజినెస్ అన్ని అమ్మవారి పేరు మీదే చేస్తాము. అన్న ఈ మెడికల్ షాప్స్ అయితే ఈ రంగం చాలా మృదువైనది, అసలు చాలా సెన్సిటివ్. ఎందుకు దీన్ని ఎంచుకున్నారన్న? అంటే అలా ఏం లేదు, ప్రజలకు సర్వీస్ చేయాలని ఆలోచనతో ముందరికి వచ్చాము ఈ మెడికల్ షాప్ పెట్టాలని. అదిగాక మా భార్యకి ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
సో అందుకని ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నాం, సర్వీస్ చేయాలనుకుంటున్నాం ప్రజలకు ఎప్పుడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మేడం నమస్తే మేడం. నమస్తే, రన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మేడం? పరిమళ. పరిమళ. ముఖ్యంగా ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మెడికల్ అంటే సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో అందుకనేసి ఈ మెడికల్లోకి వచ్చాను. మేడం మీ ఎక్స్పీరియన్స్ మేడం, అలాగే మీరు ఎప్పుడు ప్రారంభించారు? ఆల్మోస్ట్ 10 years నుండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years నుండి నేను మెడికల్లోనే వర్క్లో ఉన్నాను. సో ఇప్పుడు మేము ఓన్గా స్టార్ట్ చేసాం. మేడం అలాగే చూసుకున్నట్లయితే మెడికల్ షాప్స్ అయితే చాలా వరకు మదనపల్లిలో ఉన్నాయి. అలాగే ఈ మెడికల్ షాప్ పెట్టాలంటే ప్రధానంగా ఏమైనా సర్టిఫికేట్స్ ఉండాలి, లేకపోతే ఏదైనా ఉండాలా మేడం? కంపల్సరీ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఉండాలి. సో వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి మేడం. అలాగే చూసుకున్నట్లయితే మెడికల్ షాప్లో దొరుకుతాయి మేడం, అంటే ప్రత్యేకంగా అన్ని మెడిసిన్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఎవరికైనా స్పెషల్ మెడిసిన్స్ కావాలంటే 1 dayలో డెలివరీ ఇస్తాము, ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాము. ఏమైనా స్పెషాలిటీ డ్రగ్స్ ఏమైనా కావాలంటే 1 day టైంలోనే మీకు హోమ్కి డెలివరీ ఇస్తాము. అలాగే చూసుకున్నట్లయితే మెడిసిన్స్ నేను చూసాను, బయట హోర్డింగ్ చూసాను, మెడిసిన్స్ అట్లే బేబీ కేర్ అట్లే సర్జికల్స్ అని ఉంది. ప్రధానంగా ఈ మూడిట్లో సర్జికల్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీన్ని మీరు ఎట్లా తీసుకొచ్చారు? మంచి బ్రాండ్స్ ఉన్నాయా లేకపోతే ఎట్లా మేడం? అన్ని బ్రాండెడే ఇస్తాము, లోకల్ అయితే ఏది ఉండదు, అన్ని బ్రాండెడే. సర్జికల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే అన్నీ దొరుకుతాయి, ఎవరికి ఏదైనా కావాల్సినటువంటి. సో ఏమైనా లేదు అంటే కూడా 1 dayలో మీకు అరేంజ్ చేసి ఇస్తాం మేడం. అలాగే చూసుకున్నట్లయితే బేబీ కేర్ పిల్లలకు చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు లేనిదే ఇల్లు కాదు. పిల్లలకు కావాల్సిన మెడిసిన్స్ కానీ, రెడీమీస్ కానీ, సిరప్స్ కానీ అవి మీరు ఎలా మేడం పెడతారు స్టాక్? ఓకే, డే టు డే మీకు చూసుకోవాలన్నా ఎక్స్పైర్ ఏంటి అట్లా అంటే టెక్నికల్గా ఉంటుందా, లేకపోతే మీరు మాన్యువల్గా చెక్ చేస్తారా మేడం? టెక్నికల్గా మాన్యువల్గా రెండు ఉంటుంది. ఖచ్చితంగా దానికి సపరేట్గా ఒక మనిషి ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారు. అందులో ఇప్పుడు మంది ఫ్రెష్ కాబట్టి ఇప్పట్లో ఎక్స్పైరీస్ ఏవి రావు. వచ్చినా కానీ ఒక 3 months ముందు బిఫోర్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు అది టెక్నికల్గా ఫస్ట్ సిస్టంలో చెక్ చేసుకుంటారు, ప్లస్ మాన్యువల్గా కూడా వాళ్ళు డైరెక్ట్గా చూసి సైడ్ పెడతారు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా, ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తే కొంచెము, వింటర్ సీజన్ వస్తే కొంచెం, దానికి అంటే ఈ ప్రధానంగా ఈ సీజన్స్ వైజ్గా మీకు ఏమన్నా బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటుందా మేడం? అట్లా ఏముండదు, మెడికల్ అన్నాక జనరల్లీ జరుగుతుంది. సో ఇంకా అప్ అండ్ డౌన్స్ ఇంట్రెస్ట్. అప్ అంటే ఇంకా వింటర్ సీజన్లో కొంచెం కోల్డ్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కొంచెం అప్ అని అనిపిస్తుంది, అంతకుమించి ఏముండదు. అంతేనా మేడం? ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో చిన్న అంటే ఇన్ఫెక్షన్స్ కానీ అవి కానీ ఎక్కువ ఏవి రావచ్చు మేడం ఇక్కడ? జస్ట్ ఫీవర్స్, కోల్డ్స్, కాఫ్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి, అంతకుమించి ఇంకా వేరే ఏముండదు. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా ఈ క్లైమేట్ చేంజెస్కి అందరికీ ఆల్మోస్ట్ కోల్డ్, ఫీవర్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటుంది. సో అందరూ ముందుగానే కొంచెం వింటర్ స్టార్ట్ అయ్యే ముందే హాట్ వాటర్ ఇవన్నీ తీసుకుంటూ వచ్చారంటే కొంచెం ప్రికాషన్స్ ఏం కాదు మేడం. అలాగే మేడం, శ్రీ దుర్గా మెడికల్ షాప్లో ఇక్కడ క్వాలిటీ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయా, లేకపోతే నార్మల్ అంటే ప్రజలు అనే వాళ్ళు ఎట్లంటే ఎక్కువ ధర కన్నా తక్కువ ధరలో మనకు నయం అయితే చాలనుకుంటారు, మన దగ్గర ఇలా అట్లా ఎవరు లేరు, అందరూ బ్రాండెడే కావాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ లోకల్ అనేది ఉండదు. అందులో మెడిసిన్లో అస్సలు ఎవరు కాంప్రమైజ్ అవ్వరు, పక్కా బ్రాండెడే ఇవ్వాలి. మనము వాళ్ళకి అదే సజెస్ట్ చేయాలి, వాళ్ళు కూడా ఇప్పుడు అట్లనే ఉన్నారు. సో ఎవరు లోకల్ అనేది ఎవరు ప్రిఫర్ చేయరు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు తెలిసి. సో ఓన్లీ బ్రాండెడే ఉంటాయి, లోకల్ ఇట్లాంటివన్నీ మనం చేయడానికి కుదరదు మేడం. అలాగే మేడం 24/7 ఉంటుంది? అవును, 24/7 మేము అవైలబిలిటీలో ఉంటాం. ఇన్కేస్ ఎనీ ఎమర్జెన్సీస్ మా మొబైల్ నెంబర్స్ బయట డిస్ప్లేలో ఉన్నాయి, కాల్ చేస్తే కూడా అప్పుడు మీకు ఏం కావాలని అరేంజ్ చేసి ఇస్తాం మేడం. అలాగే డోర్ డెలివరీ ఏమన్నా అంటే ప్రస్తుతానికి ఫ్రీ హోమ్ డెలివరీనే ఇస్తాము. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే నెంబర్స్కి కాల్ చేస్తే ఫ్రీ హోమ్ డెలివరీ ఇంటికే మేము సెండ్ చేస్తాం మెడిసిన్స్ కూడా. మీరు చెప్పిన ప్రకారంగా అయితే చాలా బాగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పారు. ఇంకా చివరికి వచ్చినట్లయితే డిస్కౌంట్స్ కానీ అంటే వచ్చే మన మెడిసిన్స్ కానీ ఏమన్నా తీసుకుంటే డిస్కౌంట్స్ ఏ రకంగా ఉంటాయి మేడం? హ్యూజ్ డిస్కౌంట్స్ అంతా ఇస్తాము. మినిమం అన్ని మెడిసిన్స్ పైన 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. అంటే లైక్ ప్రోడక్ట్ బేస్డ్ మీద ఉంటుంది, దాన్ని బట్టి డిస్కౌంట్స్ కూడా మారుతూ ఉంటాయి మేడం. ఇంకా లాస్ట్ నేను అడుగుతాను మేడం, ఎవరైనా ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చి ఇస్తేనే టాబ్లెట్స్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు నోటితో చెప్పి మీరు నాకు టాబ్లెట్స్ ఇవ్వండి అంటే ఇస్తారా, లేకపోతే మీరు డాక్టర్ని ఏమైనా సజెస్ట్ చేస్తారా? అఫ్ కోర్స్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ తేవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు లేదు అని మన దగ్గరకు వచ్చి సజెస్ట్ చేస్తే మనం డాక్టర్ని సజెస్ట్ చేసి మళ్ళీ అక్కడ నుండి ప్రిస్క్రిప్షన్ తెచ్చిన తర్వాత మనం మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఉంటుంది. జనరల్లీ ప్రిస్క్రిప్షన్ మ్యాండేటరీ. మనం మెడిసిన్ ఇవ్వాలంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తేనే మనం మెడిసిన్స్ ఇవ్వాలి, అది రూల్. ప్లస్ మేము అట్లనే చేస్తాము. ఎవరైనా కాల్స్లో చేసి చెప్పినా లేదు, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ వాట్సాప్ చేస్తే ఆ మెడిసినే మనం వాళ్ళకి డోర్ డెలివరీ కూడా ఇవ్వబడుతుంది.
మేడం మీరు అట్లే పెద్దలకు చెప్పాలనుకుంటే అంటే నేనైతే నాకు తలనొప్పి వచ్చిందంటే డోలో 650 వేసుకుంటాను, కాళ్ళ నొప్పులు వస్తే డైక్లో వేసుకుంటాను, లేదంటే ఇంకా నిద్ర రాలేదు గొంతు నొప్పి అంటే సిట్రిజన్ వేసుకొని పడుకుంటాను ప్రశాంతంగా. ఇట్లా నా ఓన్ ట్రీట్మెంట్ కాకుండా డాక్టర్ని సంప్రదించాలంటే ఎట్లా చెప్తారు మేడం? అంటే డైరెక్ట్గా నేను ఓన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఓన్ అయితే మీరు తీసుకోనేకి మీకు అసలు అలా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ నైట్లో అంటే మీరు వేసుకోండి, కానీ అప్పుడు లోపల ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా అనేది మీకు తెలియదు. ప్రెసెంట్ తగ్గుతుంది కాబట్టి వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయినారంటే మీకు లోపల ఇన్ఫెక్షన్ ఏముంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీకు క్లియర్ అవుతుంది. మీరు అట్లా తీసుకోవడం వల్ల కూడా ప్రెసెంట్ తగ్గుతుంది, తర్వాత అయినా మళ్ళీ మీరు అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ 2 డేస్కైనా స్టార్ట్ అవుతుంది. మేడం అలాగే 5 years బ్యాక్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒక నర్సు లేకపోతే ఎవరెవరు ఉన్నారు ఉండడంతో వాళ్ళంతా వాళ్ళకు ఓన్గా ట్రీట్మెంట్ చేసుకొని దాదాపు చాలా మంది అంటే కుటుంబాలలో చాలా మందిని కోల్పోయారు. ఇట్లా జరగకుండా ఉండడానికి మా రన్ టీవీ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే ఖచ్చితంగా మనకి ఏదైనా కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇట్లా ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వి ఇమీడియట్గా ఇది తగ్గుతుందిలే అని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్తో కన్సల్ట్ అవ్వి ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన డైట్ అవన్నీ ఫాలో అవ్వి చేసుకుంటే హెల్త్ అన్నీ బాగుంటాయని నేను అనుకుంటున్నాను.